హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమీనా వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ అయితే ఇడ్లీ అండ్ చట్నీ ఫ్రెండ్స్. ఫస్ట్గా పల్లీలు తీసుకొని బాగా దూరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. అంతలోపు ఉల్లిగడ్డలు 2, టమాటోలు 2, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనం కొంచెం చింతపండు వేసి మళ్ళీ వేయించుకోవాలి ఫ్రెండ్స్. మనం తీసి పెట్టుకున్న పల్లీలు ఫస్ట్ మిక్సీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనం వేయించుకున్న ఉల్లిగడ్డలు, టమాటోస్, పచ్చిమిరపకాయలు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పక్కన ఒక బౌల్లో తీసి పెట్టుకొని నీళ్ళు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే అయిపోయాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మన చట్నీ అయితే రెడీ. ఇప్పుడు ఇడ్లీ ఫ్రెండ్స్, ఇడ్లీ పిండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా పొంగిందో. ఇప్పుడైతే మేము ఇడ్లీ పాత్రలకి కొంచెం ఆయిల్ పట్టించుకొని వేసుకుంటున్నాము. ఎందుకంటే ఆయిల్ వేసుకుంటే బాగా నీట్గా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. తర్వాత ఇడ్లీ కుక్కర్లో కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని పెట్టేయాలి ఫ్రెండ్స్. ఇడ్లీలు మనం వేసుకున్నాము. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆ ఇడ్లీ కుక్కర్ పెట్టేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన ఇడ్లీలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినాయో. ఇప్పుడైతే మేము చూడండి ఫ్రెండ్స్, మీరే చూడొచ్చు ఎంత బాగా పొంగినాయి ఇడ్లీలు అయితే. ఇప్పుడైతే మేము ఒక ప్లేట్లో తీసినాము ఇడ్లీ అండ్ చట్నీ. మేము చేసిన రెసిపీ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేసేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా చేసింటే లైక్ చేసి